హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్స్ కిచెన్ తెలుగు. ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో బెల్లంతో చక్కెర పారాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా తయారు చేసుకోవడానికి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్ తోటి హాఫ్ కప్ పాలు వేసేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసేసుకోండి. పాలు వేడిగా ఉండకూడదండి, చల్లగా ఉన్నప్పుడు వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే విరిగిపోతాయి. పాలు చల్లగా ఉండాలండి. కలుపుకుంటూ కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి 2 కప్పుల ఆశీర్వాద్ ఆటాను తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లో రెడీ చేసిన నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి. 2 కప్పుల పిండికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి. నెయ్యి వేసేసుకొని పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దగా అయిందంటే పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అండి. ఒకవేళ నెయ్యి ఎక్కువగా వేసుకున్నారంటే ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాలని వేసేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా కలిపేసి పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కాస్త కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చపాతీ ముద్ద సైజ్ తీసుకొని పొడి పిండి లేకుండా ఇలా చపాతీలాగా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా 4 మడతల్లాగా వేసేసుకోండి. అప్పుడు పొరలుగా వస్తాయండి. ఇలా వేసేసుకొని మళ్ళీ చపాతీలాగా చేయండి. చపాతీలాగా చేసిన తర్వాత ఇలా సైడ్స్ని 4 వైపుల సైడ్స్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకున్నామంటే అన్నీ ఒకే సైజులో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలానే మిగతా పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి. ఒక్కొక్కటిగా తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని పక్కన వేరొక కడాయిలోకి ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఫ్రై కాగానే ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నానండి. ఇవి 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఆయిల్ మరి ఎక్కువగా హీట్ ఉండకూడదండి. ఈ మాత్రం వేడి ఉంటే సరిపోతుందండి. ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వస్తుంది కానీ లోపల పిండిలాగా ఉండిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలానే మిగతా వాటిని అన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత మరొక సైడు తిప్పుకోండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై కాగానే తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి తీసినప్పుడు మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే రెడీ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.